నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును దేవుడు క్షమించడు, పెన్షన్లు అడ్డుకుని తప్పుడు రాతలు రాయిస్తున్నారు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. రాజకీయ పక్షాలని వికలాంగుల మేనిఫెస్టోలో అంశాలను చేర్చారు. దివ్యాంగుల హక్కుల సంఘాల డిమాండ్. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం, ప్రతిపక్షాలపై బీజేపీ కక్ష సాధింపు తగదంటూ విశాఖలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. వైసీపీతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో నూతన పార్టీ కార్యాలయంలో ఓపెనింగ్ లో పేర్కొన్న వైసీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు. డీటెయిల్స్ చూస్తే ఆ రెండు పత్రికలు ప్రజలను ఫూల్స్ ను చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లను అడ్డుకునే వారే తప్పుడు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరు? సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడు చంద్రబాబును దేవుడు క్షమించడని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. దివ్యాంగులకు పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? ప్రతిదీ రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండొద్దా? చేసిందంతా చేసి సంగనాకి కబుర్లు చెప్తున్నారు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డు పెట్టుకుని కుతంత్రాలు పన్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ మంత్రి నిలదీశారు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ పెన్షన్ ఓటర్తో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలకు పెన్షన్ పడుతుంది. అంటే ఎవరిని ఫూల్ చేయని రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీని నెట్టేస్తున్నారు. మనం ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీల్లో ఎక్కడ ఉంది అక్కడ ఒక 5 పేజీలు అదే పనిగా రండి. అంటే ఈ రెండు పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐడెంటిఫై పెట్టి చేస్తున్నారో ఒకసారి ఆలోచించాను. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్స్ చేయడానికి సామాన్య తాలూకు ఆకలితో వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ వాస్తవం కాదా? వీళ్ళు వచ్చింటే ఎన్నికగా మీరు ఆటలు వచ్చి ప్రభుత్వం వచ్చి మేమే రాజకీయంగా పార్టీ మీద ఇంటేస్తుందంట. ఆలోచించండి, ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు? వాళ్ళ పురపరాలు ఏంటి? వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి? ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే అవార్డులన్నీ ఆయనకే దక్కుతాయని టీడీపీ యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలో తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామన్నారు. మంగళగిరికి పరిశ్రమలు రావు, మంగళగిరికి ఐటీ రాదు అని తేల్చి చెప్పేశారు. అదేంటో నాకు అర్థం అలా. ఎందుకంటే నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి నేను ఐటీ కంపెనీలో తీసుకొచ్చేస్తాను. నిన్న సెల్ఫీ కూడా దిగాను. నేను అక్కడ టిట్కో దగ్గర ప్రోగ్రామ్ ఉంటే సాయంత్రం సెల్ఫీ కూడా దిగాను. అంటే ఒక శాసన సభ్యుడికి ముందు చూపు లేకపోతే నియోజకవర్గం ఎంత ఇబ్బంది పడుతుందో ఇది ఒక ఉదాహరణ. వాస్తవం, ఇక్కడ ఫౌండేషన్ వేయాలంటే ఒక ₹2 ఎక్కువ ఖర్చు అవుతుంది. అది బిల్డర్స్కి నాకన్నా బాగా తెలుసు. కానీ కాంటినెంటల్ కాఫీ వచ్చింది కదా ఇక్కడ, కోకో కోలా బాటిలింగ్ ప్లాంట్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ అవన్నీ ఎట్లా వచ్చినాయండి? అంటే ఒక నాయకుడికి విజన్ ఉంటే పరిశ్రమలు తీసుకురాగలుగుతాం, పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. దానికి నేను కట్టుబడి ఉన్నా. మన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు. నా ఆలోచన ఏంటంటే మంగళగిరిని దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్గా తయారు చేయాలి. ఒక తనీష్ కానీ జోయలుకాస్ కానీ ఇలాంటి అనేక మంది తీసుకొచ్చి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం మన దేశానికి కాదు ప్రపంచానికి నగలు పంపించాలన్నా, సింపుల్ జ్యువెలరీ, ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ తయారు చేయాలి, కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా ఆలోచన. నా పక్కనే మంచి జ్యువెలర్ ఉన్నారు అన్నగారితో నేను చాలా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నా. అన్నగారు నేను మాట్లాడినప్పుడు కూడా ఈరోజు కొత్త మీ అందరూ తెలుసు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వస్తున్నాయి. అది చాలా ఫాస్ట్ ఫ్యాషన్గా తయారైంది.
అది ఎందుకు మన దగ్గర రాకూడదు, కొత్త కొత్త డిజైన్ ఎందుకు తయారు చేయకూడదు? సో నా ఆలోచన కరెక్ట్గా చేస్తే ఆ ఒక్క దాంట్లో 50,000 మంది, 40 నుంచి 50,000 మంది ఆ ఒక్క దాంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది మన నియోజకవర్గం. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, రీటైలింగ్ వరకు అందరు చేయొచ్చు. ఇట్లా స్పెషలైజేషన్ చేద్దాం, డెప్త్ క్రియేట్ చేద్దాం. సో మన నియోజకవర్గం ఒక సెక్టర్లో ఆదర్శంగా తీసుకెళ్దాం అనేది నా వంతు చిన్న ఆలోచన ఇది. సో అమ్మ ఒక యువకుడిని, తెల్ల జుట్టు వచ్చింది కానీ యువకుడినే, ఉత్సాహవంతుడిని, మంచి పనులు చేసడానికి వచ్చా. నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. కానీ ఎప్పుడైతే నా అవ్వాతాతలు, అసహ్యులు, వికలాంగులు 1వ తేదీ ఉదయాన్నే అందాల్సిన పెన్షన్లు అందకుండా చేసిన చంద్రబాబు అండ్ కోకు తప్పక తగిన శాస్త్రి జరుగుతుందని విశాఖ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు అన్నారు. సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో 38వ వార్డులో జరిగే వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్లు పాల్గొని ప్రసంగించారు. ఇంటి ముంగిటకు పిచ్చుకలు పిల్లలకు ఆహ్లాదాన్నిస్తే వాలంటీర్లు ప్రభుత్వ సాయం తీసుకుని పెద్దలకు ఆ ఇంట్లో ఉన్న అసహాయులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నారన్నారు. అటువంటి వాలంటీర్లపై, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరించడం తగదన్నారు. వృద్ధుల అసహాయులకు ఇబ్బంది పెడుతున్న టీడీపీకి వారి శాపం తగులుతుందన్నారు. విశాఖ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో విశాఖ మేయర్ గొలగాని హరిక్ వెంకటకుమారి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోల గురువులు, వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకులు ద్రోణం రాజు, శ్రీ వాస్తవ, జహీర్ అహ్మద్లు, మాజీ ఎస్కేఎంఎల్ టెంపుల్ చైర్మన్ కొల్లి సింహాచలం, పార్టీ కార్యకర్తలు హుషారుగా పాల్గొన్నారు. వందలాది మంది వెంటరాగా ఓల్డ్ లక్ష్మి థియేటర్, కురుపా మార్కెట్ ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ జరిగింది. ఏదైతే గ్లోబల్ సిటీగా ప్రపంచంలో మనం పోటీ పడాలో, మన కొండ మీద చూస్తే మరి మసీదు ఒకటి, అలాగే గుడి ఒకటి, పెద్దలు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, పత్రికా సిద్ధమా 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 Language power is important. Power of expression is very important. ఆ పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తనలో చాలా ఉంది. గతంలోనే 2 సార్లు ఎంపీగా చేశారు. మంచి స్టేట్స్మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 3 లాంగ్వేజ్ల్లో కూడా మాట్లాడగలిగే మంచి వాగ్దాటి. అటు ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ, తెలుగులో గానీ మన కోసం, మనందరి కోసం గలమెత్తి గర్జించగలిగే ఒక సామర్థ్యం ఉండే నాయకురాలు పేరులోనే మేడం ఝాన్సీ గారు. ఆ ఝాన్సీ పవరు మేడంలో ఉంది, బొత్స గారి పవరు తనలో ఉంది. మనకి దేశంలో ఉన్న దాదాపు 1 కోటి మందికి పైగా జనాభా ఉండి ఓటర్లలో 20% పైగా ఉన్న 21 రకాల వైకల్యం కలిగిన దివ్యాంగుల హక్కుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను అన్ని రాజకీయ పక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని జాతీయ వికలాంగుల నెట్వర్క్స్ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ నల్గొండ శ్రీనివాసులు డిమాండ్ చేస్తారు. ఈ మేరకు విశాఖ డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల నెట్వర్క్స్ పూర్ణ మిథున నిర్వహణలో నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్ పీపుల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన దక్షిణ భారత ప్రాంతీయ సదస్సులో రాజకీయ క్షేత్రంలో దివ్యాంగుల పాత్ర అన్న అంశంపై సెమినార్ జరిగింది. 2 రాష్ట్రాల ప్రతినిధులు, పలు వికలాంగుల హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. సందర్భంగా సెమినార్లో పాల్గొన్న నల్గొండ శ్రీనివాసులు మాట్లాడుతూ వికలాంగుల హక్కుల భారతదేశ గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ వికలాంగులను రాజకీయంగా చేర్చుకోవడం ఒక సవాలుగా మారి 10 మిలియన్లకు పైగా సమోదిత ఓటర్లతో రాబోయే ఎన్నికల్లో గణనీయమైన ఎన్నికల శక్తిని సూచిస్తారని, అందుకు వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నారు. సెమినార్ కార్యక్రమంలో న్యూఢిల్లీకి చెందిన ఎన్సిపి ఈడిపి ప్రతినిధి అక్షయ్, సంస్థ ప్రతినిధి నిముల సతీఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ జీలకర్ర రమణ, పూర్ణమిదం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కావ్య పూర్ణిమ, వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సతీష్, పలు వికలాంగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. నా పేరు నల్గొండ శ్రీనివాసులు.
నేను 2 తెలుగు రాష్ట్రాల జాతీయ వికలాంగుల నెట్వర్క్ ఇన్ఛార్జిని. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం విశేషం ఏంటంటే, ఇప్పుడు వికలాంగులకు చట్టాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, రాజ్యాంగపరమైనటువంటి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కానీ వికలాంగులకు ఉన్న సమస్యల మీద ఏ రాజకీయ పార్టీ స్పందించడం లేదు. అందుకే జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే, దాదాపు 20% ఓటు బ్యాంక్ ఉంది. ఎందుకంటే వికలాంగుల జనాభా 4 to 5% ఉంటుంది. 4 to 5% వికలాంగుల కుటుంబాలు, ఎందుకంటే వికలాంగులలో ఇతర ఎస్సీ ఎస్టీలు అయితే కుటుంబం అంతా లెక్కబడుతుంది జాతి కింద. కానీ వికలాంగులు ఒక కుటుంబంలో ఒక్కరున్నా కుటుంబం అంతా ఆర్థికంగా, సామాజికంగా, కల్చరల్గా చాలా ఇబ్బందుల పాలవుతుంది. అందుకే వికలాంగుల కుటుంబాల ఓటు బ్యాంకు దాదాపు కంట్రీలో రాష్ట్రాలు 20% పైన ఉంటుంది. అందుకే వికలాంగుల ప్రజలకు సంబంధించి ఒక మేనిఫెస్టో మేమే తయారు చేసినాం. ఒక రాజకీయ పార్టీ చేసే మేనిఫెస్టోలో ఎక్కడో కాడ మూలకు మీకేదో వీల్ చైర్ ఇస్తాం, పింఛన్ ఇస్తాం, అంతకే లిమిట్ అవుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే, మాకు కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం హక్కులు ఇవ్వాలి, రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు, మైనార్టీ వర్గాలు, తర్వాత 0.1 నమస్తే. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఉగాది సంబరాలను విజయవంతం చేయాలని అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కెఎం కీర్తన్లు కోరారు. సోమవారం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, యూనియన్ కు అతీతంగా వర్కింగ్ జర్నలిస్టులతో ప్రతి ఏటా ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పట్లాగానే ఏడాది కూడా ఈ నెల 5న శుక్రవారం డాబా గార్డెన్స్ లో అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజు జాబ్ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తుందని చెప్పారు. వాకింగ్ జర్నలిస్టులంతా సభ్యత్వం తీసుకుని తద్వారా యూనియన్ చేపట్టే పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చన్నారు. అనేక రకాల సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించే వేడుకల్లో జర్నలిస్టులంతా వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని సింగంపల్లి శ్రీనివాస్, కెఎం కీర్తన్లు కోరారు. విలేకరుల సమావేశం జాబ్ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ఎలమంచిలి ఆదినారాయణ్, కె బాలకుమార్, కోశాధికారి ఎంఎస్ నాయుడు మరియు కార్యదర్శి వడ్డాది వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాపర్తి శ్రీనివాసరావు, ఈసీ మెంబర్లు పి బుచ్చిరాజు, సిహెచ్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ప్రజా శ్రేయస్ కోసం ప్రతినిత్యం కష్టపడుతున్న విలేకరులు ఆటవిడిపిగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు మా యొక్క ఈ ఉగాది ఉత్సవాల్లో పాలు పంచుకుంటారని మా యొక్క విజ్ఞప్తి. జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంతోమంది సీనియర్లు కష్టపడిన, గతంలో ఎన్నో సేవలు చేసిన వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా చేయదలిచాము. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జిల్లా జనరల్ సెక్రటరీ కెఎం కీర్తన్ నా పేరు. అయితే ఇక్కడ ఉగాది సంబరాలు మనం ఈ వచ్చే ఏప్రిల్ 5వ తారీఖున శుక్రవారం మనం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జరపాలని నిర్ణయించుకున్నాం. అలాగే జర్నలిస్టులు ప్రతినిత్యం కూడా ఆటపోట్లతో వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆటవిడుపులుగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ మనం ఉగాది సంబరాలు మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము ఈ జర్నలిస్టులు ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో యూనియన్కి అతీతంగా కొంతమంది తీసుకుని వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా నిర్వర్తించుకున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం కానివ్వండి, ఈ సంబరాన్ని మాత్రం చాలా ఉత్సాహంగా చేద్దామని నిర్ణయించుకున్నాం. అంటే జర్నలిస్టులు, మన పత్రికా మిత్రులు కూడా దీన్ని కొంచెం ఘనంగా దీన్ని అందరూ కూడా అందరూ కలిసి చేస్తేనే కదా మంచి పండగ వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. ప్రతిపక్ష పార్టీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షీరా రమేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శీతల్ మదన్, కాంగ్రెస్ నేత ప్రియాంక దండిల్ విమర్శించారు. ఇండియా కూటమి, భారత్ బచావో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా విశాఖలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎలక్టోరల్ బాండ్ల అంశం బయటకు రాగానే దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేజ్రీవాల్ అరెస్టు చేశారని విమర్శించారు. ప్రామాదపు టంచులతో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు మరో స్వాతంత్ర సమరానికి సిద్ధపడాలన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు తప్పుత్రోవ ఎక్కడ పట్టాయన అసలు నిజం బయటపడింది కనుక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరినీ తక్షణమే విడుదల చేసి అసలు నేరస్తులను అరెస్టు చేయాలని కోరారు. ముళ్ళును ముళ్ళుతో తీయాలని బీజేపీ కుట్రపూరిత హిందూయిజాన్ని స్వచ్ఛమైన హిందూయిజం రుచి చూపించి మోడీ ఆశలు రంగు బయట పెట్టాలని విమర్శించారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ల అరెస్టులకు నిరసనగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. Down, 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 down.
నమస్కారం, నేను సీరా రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు దేశమంతటా కూడా అరవింద్ కేజ్రీవాల్ గారి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగిన మీటింగ్కి సంఘీభావం తెలియజేస్తూ విశాఖపట్నంలో ఇండియా కూటమి, భారత్ బచావ్ ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ మేము ప్రజలకు దేశంలో జరుగుతున్న నిరంకుశ పాలన మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం మీద మెమొరాండం కూడా సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఇండియా కూటమి సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ మీడియా మిత్రుల ద్వారా భారతదేశంలో జరుగుతున్న మోడీ గారు 400 సీట్ల గోలుతో చేస్తున్న అప్రజాస్వామిక పరిపాలన మీద అవేర్నెస్ మీ ద్వారా వెళ్ళాలని ప్రజలందరికీ కూడా. మరో 3 నెలల్లో తెలంగాణలో కేసీఆర్ కి పట్టిన గత ఏపీలో అధికార పార్టీకి పట్టబోతుందని బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులు అన్నారు. సభవరం మండలంలోని అసకపల్లిలో జనసేన పార్టీలో స్థానిక అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింగారావు పార్టీలో చేరారు. సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఒక ఎస్ఈజ్ నెలకొందేందుకు, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ పిల్ల జగన్మోహన్ పాత్రుడు నేతలు ఇందల వెంకటరమణ, బల్లిరెడ్డి అప్పారావు, కర్రి కనకరాజు, కంచిపాటి రాంబాబు, సేనాపతి సోమశేఖర్, గండి దుర్గాప్రసాద్, బోలిరెడ్డి రామకృష్ణతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డబ్బులు కూడా ఆయన ఇవ్వకుండా దాని జగన్మోహన్ రెడ్డి దిగమింగేశాడంటే అడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డినే అడిగే ధైర్యం లేని ఈ ముత్తల్నాయుడు రేపు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాల. భాషలో మాట్లాడతాడు, ఎవరిని అడుగుతాడు, ఎవరికైనా పరిచయాలు ఉన్నాయా? ఆ ఢిల్లీలో ఈయన పార్లమెంట్కి దారి తీర్చుకోవాలంటేనే ఆయన సమయం అయిపోతుంది. నేను ఒకటి చెప్తున్నా, మళ్ళీ ఈయన ఏదో ఒక రెడ్డి పైన ఆధారపడాల్సింది తప్పితే ఈయనకు సొంతంగా ఏం లేదు. ఎందుకంటే మరి అటు విజయసాయి రెడ్డో, మిథున్ రెడ్డో, లేకుంటే వైఎస్ సుబ్బారెడ్డో ఇతను సొంతంగా ఏం చేసుకున్నాడు. ఇంకొక విషయం మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈరోజు చాలా శుభదినం. మొట్టమొదటిసారి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారి పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టడం, అది కూడా నాకెంతో కలిసి వచ్చిన, నాకెంతో ఆప్యాయతలు పంచిన అసకపల్లి పంచాయతీ రావటం, మా తమ్ముడు స్థానిక సర్పంచ్ నరసింహరావుని, వాళ్ళ మిత్ర బృందాన్ని, వాళ్ళ వార్డు మెంబర్స్ని, మిత్ర బృందాన్ని జాయిన్ చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఈరోజు ప్రపంచం ఈ రోజుతో మొదలయ్యింది. ప్రతిరోజు కూడా ఇంకా జాయినింగ్లు ఉంటాయి. సాయంత్రం కూడా కొన్ని జాయినింగ్లు ఉన్నాయి. ఉదయమే 95వ వార్డులో కూడా రమేష్ గారి చేతుల మీదుగా జాయినింగ్లు జరిగాయి. 7వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి మీటింగు రోజుకి నియోజకవర్గంలో 3 వంతులు వైసీపీ ఖాళీ అవ్వబోతా ఉంది. పెద్ద ఎత్తున జాయినింగ్లు జరుగుతాయి. బ్రహ్మాండ అధికారం రాకముందు జనాల్లో ఉండి వచ్చాక జనాలకు దూరంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్ విమర్శించారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖజానాలో డబ్బులు ఖాళీ అయిపోతే పెన్షన్ ఇచ్చే అవకాశం లేక 4 రోజులు వెనక్కి నెట్టారని, దీనేదో తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా, దీని ఏదో కూటమి సభ్యులు చేసినట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2000 మంది పెన్షన్దారులకి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడు అవ్వాతాతల ఇంటికి వెళ్ళి సచివాలయ సెక్రటరీల ద్వారాగా పెన్షన్లు ఇవ్వడానికి కేవలం 3 రోజుల్లో ఇచ్చేయచ్చు. ఇదంతా రాజకీయంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి సభ్యులు పెన్షన్లు ఇవ్వడానికి అడ్డం పెడుతున్నారని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వక్రీకరించి
కేవలం రాజకీయంగా లబ్ధి పొందుదామని అందరూ సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పి సెర్ప్ చైర్మన్ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ యొక్క ఉన్నతాధికారి ద్వారాగా ఇవాళ సమాచారం పంపించి మీరు వాడవాడలా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజ్ అన్నారు. మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార కళింగనగర్ ప్రాంతంలో వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వార్డు కార్యాలయాన్ని కె రాజు సోమవారం ప్రారంభించారు. సందర్భంగా కె రాజు మాట్లాడుతూ ప్రజలకు నేరుగా ఓటు వేయమని అడిగిన హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారన్నారు. సీజన్ నాయకులు ఎన్నికల సమయంలో దర్శనమిస్తారని పచ్చనేతల కుటిల రాజకీయాల నిండగడుతూ ప్రజలకు వాస్తవ పరిస్థితులను ప్రజలు వివరించాలని కార్యకర్తలు సూచించారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న దుష్ట శక్తులను తరిమికొట్టే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని చేశారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు మరియు విఎంఆర్డీఏ చైర్మన్ సపనల చంద్రమౌళి, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హతని ప్రమాణంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తాం. చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్య భద్రత ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అక్క చెల్లెములందరికీ కూడా చేయుత చేదోడు తోడు వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి అండగా నిలబడి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని ప్రతి అక్క చెల్లెమ యొక్క సొంత కళని కూడా నిజం చేస్తాం. ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణకి పెద్ద ఎత్తున పెట్టవేసి ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతీయులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటికి పెట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల పెంపు 65 సంవత్సరాల వయసు ఉంటేనే కానీ గత ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. దాన్ని 60 సంవత్సరాల నుంచే పెన్షన్ వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు దఫదఫాలుగా 3,000 రూపాయలు పెన్షన్ చేస్తూ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన విజయాన్ని ఎవరు ఆపలేరని సబ్బవరం మండలంలోని అరిపాకకు చెందిన జననేత పిన్నం రాజు సత్యనారాయణ రాజు జోస్యం చెప్పారు. ఇతర పార్టీల నుంచి 80 కుటుంబాలు చినరాజు సారథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. సందర్భంగా చినరాజు మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలు న్యాయం చేయలేదని జెండా పట్టుకుని మొట్టమొదటిసారిగా తిరిగిన నన్ను కానీ తన వెనుక కష్టపడిన యువతకి కానీ పట్టించుకోవడం లేదని, కనీసం చదువుకున్న యువతకి ప్రైవేట్ కర్మాగారంలో ఉద్యోగాలు కూడా వేయించలేని పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు. అప్పటి నుంచి కూడా మొదట వైసీపీ స్థాపించినప్పటి నుంచి కూడా ఒక ఏరియాకి ఒక 4-5 పంచాయతీలకి బాధ్యత తీసుకొని సమన్వయ కమిటీలో కార్యకర్తలతో మమేకమై పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచి స్థాపించినప్పటి నుంచి కూడా కష్టకాలంలో మేము వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా ఉండి మా యొక్క సహాయ సహకారాలన్నీ కూడా పార్టీకి అందించి మొన్నటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం గ్రామంలో. అలాగే కొన్ని కారణాలు అంటే మాతో ఉన్నటువంటి కార్యకర్తలకి కొంతమందికి మేము న్యాయం చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి స్థానిక నాయకత్వం మా ఇక్కడ ఏదైతే ఉందో అధికార గవర్నమెంట్ నాయకులు మరి మాకు తగినంత సహాయ సహకారాలు అందించలేకపోవడం వల్ల మేము కార్యకర్తలు నేను న్యాయం చేయలేకపోయాను కొంతమందికి. కాబట్టి అందరూ కూడా కలత చెంది పార్టీని వేయడం జరిగింది. కాబట్టి మనం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి రమేష్ బాబు సపోర్ట్ చేస్తాం, మా పార్టీ పొత్తుంది కాబట్టి పైన అని చెప్పడం జరిగింది. దాని మీద ఎటువంటి సందేహం లేదు సార్. అది గతంలో కూడా సార్, గతంలో కూడా మేము అంటే ఏదన్నా పని చేసి వ్యక్తిని గెలిపించి ఆయన నుంచి మేము ఏదన్నా ఆశించడం అది కామన్. మా పాలసీలో లాస్ట్ కూడా ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా గతంలో మేము డోర్ టు డోర్ ప్రచారం తిప్పినప్పుడు కూడా మేము ఏది కోరలేదు. ఫస్ట్ మీరు ఎమ్మెల్యే అవ్వాలి, మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాకు అభివృద్ధి మేము అసలు అయితే సమస్య మీద మేము అడుగుతాం సార్ అని చెప్పాం.
ఇప్పుడు కూడా రమేష్ బాబు గారికి అదే చెప్పాం. మా ఊర్లో అదే ఇందాక మీరు చెప్పినట్టుగా మా కార్యకర్తలకైతే మేము తగిన రీతిలో కొంతమందికి మేము న్యాయం చేయలేకపోయాం. అంటే ఆ సమస్యల మీద మేము ఆ నాయకత్వం అసమర్థత వల్ల చేయలేకపోయాం. విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సంస్థతో MOU కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళాశాల స్వర్ణోత్సవాల వేడుకల సందర్భంగా పలు MOUల పైన సంతకాలు చేస్తున్నామని, పలు రకాలుగా నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ ఫిష్ బిల్డింగ్ సంస్థతో ఒప్పందం పైన సంతకాలు చేసినట్లు చెప్పారు. సంస్థ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అధునాతమైన సాంకేతికతల పట్ల శిక్షణ అవగాహన కలిగిస్తోందని వివరించారు. అండ్ షిప్ బిల్డింగ్ మధ్య ఒక MOU సైన్ చేయడం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. దీని మెయిన్ హైలైట్ ఏంటి అంటే సెంటర్ ఫర్ మ్యారిటైమ్ వీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందినటువంటి సంస్థ. అనేక రకాలైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఒక 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి విశాఖపట్నంలోను, బాంబేలోను ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రస్తుతం ట్రైన్ చేస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకంగా బుల్లయ్య కాలేజ్తో ఒక అగ్రిమెంట్ పెట్టుకుని ఇది మన పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఏర్పాటు. దాంతోపాటు ఊరు మధ్యలో ఉన్నాం కాబట్టి ఏ కాలేజ్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ కోర్సెస్ అన్నీ కూడా అందరికీ కూడా విశాఖపట్నంలో మెయిన్లీ అవైలబుల్ కావాలనే కోరికతోటి ఈరోజు MOU ఎంటర్ అవుతున్నాం. దీంట్లో ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాకుండా కామర్స్ ఇటువంటి స్టూడెంట్స్కి కూడా లాజిస్టిక్స్ ఏరియాలో కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్లో మాత్రం కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్, ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు ఈ CAD/CAM అంటే డిజైన్ సాఫ్ట్వేర్, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ వీరితో ఉండడంతో ఈరోజు మనతో పంచుకోవడం వరకు ముందుకు రావడం మనకు సంతోషం. ఈ సందర్భంగా వారి CEO అయిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును దేవుడు క్షమించడు, పెన్షన్లు అడ్డుకుని తప్పుడు రాతలు రాయిస్తున్నారు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. రాజకీయ పక్షాలని వికలాంగుల మేనిఫెస్టోలో అంశాలను చేర్చారు. దివ్యాంగుల హక్కుల సంఘాల డిమాండ్. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం, ప్రతిపక్షాలపై బీజేపీ కక్ష సాధింపు తగదంటూ విశాఖలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. వైసీపీతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో నూతన పార్టీ కార్యాలయంలో ఓపెనింగ్ లో పేర్కొన్న వైసీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.